గేట్, లాహోర్ గేట్ని మనం అక్బర్ గేట్ కూడా అంటాం. సో దాని తర్వాత వాటర్ గేట్ ఒకటి, దర్శిని దర్వాజా. సో 4 గేట్లు అయితే ఉన్నాయి. సో ఇది మనకి అఫీషియల్ రెసిడెన్స్ ఫర్ మొఘల్ ఎంపరర్ సిన్స్. బా ఇంకా సిస్టర్ మాన్మెంట్ ఆఫ్ తాజ్మహల్ అనుకోవడమే ఈ ఆగ్రా ఫోర్ట్. బాగుంది, చాలా చాలా బాగుంది. ఫోర్ట్ మీకు అక్కడ చూపిస్తేనే అంత పెద్దగా ఉందంటే ఇదంతా వచ్చేసరికి చాలా కష్టం. సో ఇదేనండి మనకు అద్భుతమైన ఆగ్రా ఫోర్ట్ విశేషాలు. సో ఇదిగోండి ఛత్రపతి శివాజీ ఎదురుగా మనకు ఆగ్రా ఫోర్ట్ అయితే ఉంది. బాగుంది, చాలా బాగుంది. తాజ్మహల్ చూడడానికి అయితే వచ్చారు, తాజ్మహల్ చూపించారు. తాజ్మహల్ దగ్గర నుండి ఇప్పుడు లక్నో అయితే వెళ్ళిపోతున్నానండి. సో మనకి బాలు చూసారి ఒక బస్ స్టాండ్ ఉందంటున్నారు, అది అక్కడ ఉన్నది దగ్గర అన్నారు. ఆ బస్ స్టాండ్కి అయితే వెళ్ళి లక్నో వెళ్ళి చేస్తే 1-2 వ్లాగ్స్ చేస్తాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే అయోధ్యని వెళ్ళడానికి స్కెచ్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎంతవరకు ఏమైనా ఉంటే లక్నోలో ఒక రోజు ఉండి స్టే చేసి చూస్తాను, లేకపోతే అక్కడ ఉండి అయోధ్యకి వెళ్ళిపోతాను. స్టేట్ ఉండండి మనకి ఆగ్రా కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి 2 ఉంటాయి, ఒకటి ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్. నాకైతే మరి ఆగ్రా ఫోర్ట్ చూడాలని అంతగా అయిపోయింది ఫీలింగ్, నాకు ఓన్లీ తాజ్మహల్ చూడాలనిపించింది. తాజ్మహల్ చూపించాను. స్టేట్ ఉంటుంది. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఆగ్రా ఫోర్ట్ అండి. మరి నేను తాజ్మహల్ చూశాను, మరి ఆగ్రా వచ్చి ఆగ్రా ఫోర్ట్ చూడకపోతే బాగోదు. ప్లస్ నాకు టైం అనేది ఇంకా గంటన్నర టైం ఉంది కాబట్టి ఒక గంట అనేది ఇక్కడ కాలక్షేపం చేసినా కూడా ఒక అరగంటలో అయితే నా బస్సు అయితే రెడీగా ఉంది. నేను లక్నో అయితే వెళ్ళిపోతున్నాను. సో అద్భుతమైన నిర్మాణం, హిస్టారికల్ మాన్యుమెంట్. మనకి హిమాయున్ని క్రౌన్ చేసిన, ఇక్కడే క్రౌన్ చేశారు. చూడండి చాలా పెద్ద ఫోర్టు. నేనైతే రాననుకున్నాను కానీ మరి హిమాయుని ఒప్పలేదు, మరి నేను రావడం అయితే జరిగింది. చాలా బాగుంది. మరి ఎంట్రన్స్ ఎక్కడో మరి ఒక 45 మినిట్స్ టైం అయితే ఉంది, కానీ 45 మినిట్స్లో టైం కవర్ చేయగలను లేదు తెలియదు, అదే మెయిన్ ప్రాబ్లం. సో ఎంతవరకు కవర్ చేస్తాను అంతవరకు అయితే కవర్ చేస్తాను, లోపలికి అయితే వెళ్తాను. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నోట్ ఫర్ విజిటర్స్. ఏంటి ఆగ్రా ఫోర్ట్లో ఇందాక జనం అంతలేరు, ఇప్పుడు ఇంతమంది సడన్గా వచ్చేసారు. టికెట్ అనేది తీసుకుందాం. క్లాక్ రూమ్ మళ్ళీ ఇక్కడ ఇది కూడా పెట్టారండి ఫిట్టింగ్. సో ఇది కూడా అండి ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళాను. టికెట్ అనేది ఛార్జ్ చేశారు. టికెట్ అనేది మనకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. జనం అనేది చాలా మంది తాజ్మహల్ దగ్గర నుండి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చినట్టున్నారు. ఇవాళ CCTV సర్వైలెన్స్ థింగ్స్ యూ షుడ్ నాట్ బ్రింగ్. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది కూడా మన ఫోర్ట్ లోపలికి అయితే వచ్చాను. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఒక ½ అన్ అవర్ అది ఈ ఆగ్రా ఫోర్ట్ అంతా తిరిగేసి ఇక్కడ నుండి మళ్ళీ నేను బయలుదేరుతాను. ఈ ఆగ్రా ఫోర్ట్లో 4 గేట్లు ఉంటాయి. ఒకటి ఢిల్లీ గేటు, ఒకటి లాహోర్ గేటు. లాహోర్ గేట్ని మనం అక్బర్ గేట్ కూడా అంటాం. సో దాని తర్వాత వాటర్ గేట్ ఒకటి, దర్శిని దర్వాజా. సో 4 గేట్లు అయితే ఉన్నాయి. సో ఇది మనకి అఫీషియల్ రెసిడెన్స్ ఫర్ మొఘల్ ఎంపరర్ సిన్స్ 1638 అండి. సో హిమాయున్ అంటే మనకి షాజహాన్ తాతయ్య ఇక్కడే మనకి క్రౌన్ అయితే చేశారు. మరి ఇవి అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, తిన్నగా అడ్డ నడుస్తుంటారు. సో ఒక ½ అన్ అవర్ అంది ఫోర్ట్ సమీపంలో నడాలనుకున్నాను, కానీ మళ్ళీ ఇదే పర్వతంలాగే ఉంది. ఉత్తరప్రదేశ్ ఈజ్ వెరీ హాటర్. ఇది వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో ఏమో, కానీ ఇంకా సమ్మర్ సీజన్ మొదలవ్వలేదు. ఇంక ముందున్న ముసలి పండుగ అంటున్నారు. మంది ఎవాపరేట్ అయిపోవాలి ఇక్కడ నుండి ఇమ్మీడియట్గా. బాగుంది, అంతా బ్రిక్స్తో తయారైంది. బ్యూటిఫుల్. అది ఇప్పుడు కనిపిస్తుంది, అది అక్బరీ గేట్. అది సో ఈ అద్భుతమైన నిర్మాణం కూడా మనకి 1565లో మనకి అక్బరే కట్టించారు. దీని లాల్ కిలా ఆర్ కిలాయి అక్బరీ అని ఎందుకంటారంటే అందుకనే. సో 15వ సెంచరీలో కట్టించినప్పుడు కూడా ఎంత బ్రిక్స్ అండి. ఇదంతా ఇప్పుడు వాల్స్ కనిపిస్తున్నాయి కదా, వాల్స్ అంతా బ్రిక్ స్టోన్. అక్కడ కనిపిస్తుంది రెడ్ శాండ్ స్టోన్.
చూసారా మీ ఎండ ఎలా మీకు ఎలా కనిపిస్తుందో, కానీ నేను ఆవిరి అయిపోయాను బ్లాస్టింగ్ అని. బ్యూటిఫుల్. ఏ గేట్లు వెళ్తాను నా గేట్లు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఏదో ప్రాబ్లం. సేమ్ ఇదే అని మనకి. మొదట లాస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళి దాని తర్వాత వస్తాను. అది సేమ్ తాజ్మహల్ రిప్లికాలా ఉంది అది. ఇంకా సిస్టర్ మాన్యుమెంట్ ఆఫ్ తాజ్మహల్ అనుకోవడమే ఈ ఆగ్రా ఫోర్ట్. బాగుంది, చాలా చాలా బాగుంది. ఫోర్ట్ మీకు అక్కడ చూపిస్తేనే అంత పెద్దగా ఉంటుంటే ఇదంతా వచ్చేసరికి చాలా కష్టం. ఫెసిలిటీస్ అంట ఫోర్ట్లో మరి మ్యూజియం ఉందని అడిగాను, కానీ మ్యూజియం ఏమి లేదని చెప్పారు. జస్ట్ ఫోర్ట్ బాగా మొత్తం అంతా చూపించేసి మళ్ళీ ఎందుకు తీరని లోటులా ఉండిపోద్ది. ఎలాగో వచ్చాను కాబట్టి మొత్తం అంతా ఒకసారి కవర్ చేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. అంగురి బాగ్, కాస్మహల్, సేమ్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నట్టే. కాస్మహల్, అంగూరి బాగు, దర్వాజాలు, ఫ్లవర్ గార్డెన్స్ అన్నీ కలిపిన ఫోర్టే ఈ రెడ్ ఫోర్ట్, అదే నాగ్రా ఫోర్ట్. బాగుంది, అంతా బాగుంది. కానీ అది కాస్మహల్ అంటది. వెళ్తాను ఫస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళి దాని తర్వాత ఒక రౌండ్ వేసి మళ్ళీ వస్తాను ఈ పక్క. అంతగానే ముందు ఎండింగ్ వరకు వెళ్ళిపోతాను. బాగుంది, చాలా నడవడానికి ఇది బాగుంది. అఫీషియల్ రెసిడెన్స్ ఫర్ మొఘల్ ఎంపరర్స్. బహుశా బాబర్, హిమాయూన్ తండ్రి బాబర్ కూడా ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే మరి హిమాయూన్ ఇక్కడే క్రౌన్ చేశారు. క్రౌన్ చేసిన తర్వాత లేటర్ మనకి అక్బర్ అనేది 1565లో దీన్ని రినోవేట్ చేసి కట్టడం అయితే జరిగింది. మన 1773 స్ట్రక్చర్, ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న స్ట్రక్చర్ 15th centuryలో కట్టడే 1573లో ఉంది. కానీ మనకి ఆగ్రా నుండి ఢిల్లీకి మారే వరకు కూడా 1638 వరకు మనకి మొఘల్ ఎంపరర్స్ ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో హిమాయూన్ అంటే ఇంకెవరో కాదు, మన షాజహాన్ తాతయ్య. సో ఇక్కడ వరకు ఎలా చేస్తారో లేదు చూస్తాను. సో మేనా బజారు, మోతీ మసీదు, కిజ్రీ గేటు, ఇది దాని తర్వాత అయితే ఉంటుంది. కానీ అదే అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అనేది అలౌ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది మోతీ మసీద్. అది సో ఇదంతా దర్వాజాలు అంటే మరి దర్వాజా ఇది ఉంటుంది కనిపిస్తుంది, దర్వాజా అంటారు. దర్వాజా లోపలికి వెళ్ళినా అక్కడ ఏం లేదు, జస్ట్ ఫోర్ట్ని చూడడానికి. మొత్తం అంతా రెడ్ శాండ్ స్టోన్, పైన వాల్స్ ఉన్నాయి కదా, వాల్స్ అంతా కూడా బ్రిక్స్తో తయారైంది మొత్తం బిల్డింగ్ అంతా. నాకు తెలుసు ఫోర్ట్ ఎలా ఉంటుంది ఎంత తెలుసు, అందుకే నేను రాలేదు. కానీ సిన్స్ ఐ హ్యావ్ కమ్ టు ఆగ్రా, సో తాజ్మహల్ మనకి ఎంత ప్రాముఖ్యతమైన మాన్యుమెంట్ అయినప్పటికి కూడా సిన్స్ స్టిల్ అతని తాతయ్యకి కూడా పరిగణలోకి తీసుకొని నేను ఆగ్రా ఫోర్ట్కి అయితే రావడం ఇది జరిగింది. బాగుంది. ఇక్కడ బావి, స్టెప్ వెల్, దివానీ యామ్. ఈ సేమ్ రెడ్ ఫోర్ట్లో కూడా ఉంది దివానీ యామ్. ఇది చిన్న స్టెప్ వెల్, నీళ్ళైతే ఉన్నాయండి. బా Do not sit on the lamps. బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా దివానీ యామే. సో ఫోర్ట్లో మనకి తెలిసిందే, ప్రతి ఫోర్ట్లో మనకి ఉన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి.
దివానియామ్ అంట, దర్వాజాలు. ఫారెన్ పట్టుకు వచ్చేస్తారు కదా. ఇలాంటి ఫోటోలు ఒక మసీదో లేకపోతే ఏదో ఒకటి ఉంటే బాగుండేది. తాజ్మహల్, అంగూరి బాగు, అదే ఇప్పుడు కనిపిస్తుంది తాజ్మహల్, అంగూరి బాగు, మోటీ మీనా బజారు, మోటీ మసీద్ అక్కడ కనిపిస్తుంది కదా, పాలరాతి అక్కడే. అదంతా మోటీ మసీద్. అక్కడ గేట్ ఉంది, గిజ్రీ గేటు. స్పీడ్ కవర్ చేయడానికి కూడా మనకి ఏంటంటే ఇక్కడ లోపల ముసోలియం లాగా ఉంటే మనకు లేట్ అవుతుంది, కానీ ముసోలియం లాగా ఏం లేవు కాబట్టి తొందరగా అయిపోద్ది. బాగుంది. తాజ్మహల్ దగ్గర నుండి వచ్చి ఆగ్రా ఫోటోకి డైరెక్ట్గా వచ్చేసారు అందరూ. ఫస్ట్ తాజ్మహల్కి వెళ్ళిపోతారు. నాకు నిజంగా చెప్పాలంటే తాజ్మహల్కి వెళ్ళారు, ఎందుకంటే తాజ్మహల్ దగ్గర క్రౌడ్ అంతా ఉన్నారు. ఆగ్రా ఫోటోలో వెళ్ళారు ఇందాక. అదే నేను ఆశ్చర్యపోయాను, ఇంతమంది వచ్చారు. అక్కడ ఒక మహల్ ఉంది, ఆ మహల్ లోపలికి వెళ్ళాలా వద్దా ఏంటి పరిస్థితి. సో అందులోపల ఏముందండి మనం వెళ్ళైతే చూద్దాం. ఎద్దుల్లో పెరిగారు కానీ కావాలని బుర్రనేది ఇంత కూడా పెరగలేదు ఒక్కొక్కడికి. జహాంగీర్ మహల్ కాదండి, కావాలని ఇప్పుడు నార్మల్గా ఆడ అన్ఫార్చునేట్గా గుద్దేస్తే నాకు తప్పేమి అనిపించదు, ఎందుకంటే ఐ మైట్ బి డిస్టర్బెన్స్ అని అనుకుంటాను. కానీ చూసి నేను వీడియో తీస్తానని చెప్పి నా వీడియోని కావాలని అంటే నా మొబైల్ కింద పడేయాలని. ఎలాంటి ఎదవలు తయారంటే అంత ఎదవరు జీర్ణించుకోలేదు. బాత్ టబ్ అంటే జహాంగీర్ ఇక్కడే స్నానం అయితే చేసేవారు టబ్బు. ఇది మనకి జహాంగీర్ ప్యాలెస్. సో ఇదంతా కూడా మనకు ఆర్కిటెక్చర్ అండ్ మార్బల్. చక్కగా వ్యూ అయితే బాగుంది, ఆ వ్యూ అయితే నాకు నచ్చింది. చక్కగా మన తాజ్మహల్ అనేది ఇక్కడ నుండి చక్కగా కనిపిస్తుంది. మన మాన్యుమెంట్స్ వీటికి అయితే లోపలికి అయితే మీకు వెళ్ళను. ఫ్లోర్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని తీసి పడేస్తాను లేక. ఇవేనండి మనకి విశేషాలు. మరి ఇంకా తిరిగే కొద్దీ ఆయాసం వస్తుంది, నాకు కనిపించట్లేదు. జనం ఇక్కడ లేదు అక్కడ లేదు, జనం అని తగ్గట్లేదు ఎక్కడున్నా. ఫ్లోర్ ఆఫ్ అన్ఈవెన్ మాన్యుమెంట్స్. డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ, వెరీ హాట్. అబ్బా జహాంగీర్ బాత్రూమ్ అది మనోడు సర్టిఫికెట్ సర్టిఫికేట్ మరి ఎండ ఓడ్చుకోలేరండి మన ఇండియన్స్. మన భారతదేశంలో మన ఎండే మనం తట్టుకోలేకపోతే వాళ్ళు హవా ఉసిపడతాకి. కానీ అది చల్లిని అయితే తగ్గించుకుంటారు. వాళ్ళు గొప్పతనం ఏంటంటే ఎండ అయితే ఓడ్చుకోలేరు, కానీ మన లేక సెల్ లోపల ఇట్టేస్తాడు. ఏంటి కనిపిస్తుంది జహాంగీర్ బాత్రూమ్ అది. సో ఇవేనే మనకి విశేషాలు. ఈ గైడ్లు ఉన్నారంటే ఫారినర్లు కనిపిస్తే ఉన్న మాట్లాడే యాక్సెంట్ కూడా మార్చేస్తారు. ఏదో ఫారినర్స్ మాట్లాడతారు. అసలు చెప్పాలంటే అంత అవసరం లేదండి, ఎందుకంటే నేను కూడా చాలా ఫారినర్స్తో తిరిగాను. దే స్టిల్ అండర్స్టాండ్ మై నేటివ్ యాక్సెంట్. పర్వాలేదు. జనం అనేది తాజ్మహల్ చూసిన తర్వాత డైరెక్ట్గా రెడ్ ఫోర్ట్కి వచ్చేస్తాను. అది ఆగ్రా ఫోర్ట్.
అంతా బాగానే ఉంది. మరి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే చెప్తాను, ఇది ఏ సీజన్లో రావాలి ఉత్తరప్రదేశ్, ఇది దిస్ ఈజ్ ఐ థింక్ బాగా చల్లగా ఉన్న టైంలో రావాలి. నేను ఎండగా ఉన్న టైంలో వచ్చేయడం వల్ల విపరీతమైన ఎండ. గైడ్ ఛార్జీలు అయితే 500-600 అంటున్నారు. అవసరం లేదండి అంత డబ్బులు పెట్టుకొని. ఇప్పటికే లోపల చాలా అక్కడ మ్యూజియంకి 200 అన్నారని చెప్పేసి నేను మ్యూజియం అనుకుంటే ఆడ తెర లోపలికి వెళ్ళేసరికి మ్యూజియం మనకి ముంతాజ్ మహల్ని చూడడానికి, సమాధిని చూడడానికి 200 అన్నాడు. బా సో ఇదేనండి మనకు అద్భుతమైన ఆగ్రా ఫోర్ట్ విశేషాలు. సో ఫోర్ట్ అంతా మనం ఒకసారి అయితే చూడొచ్చు, ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. చక్కగా ఫోర్ట్ అంతా తిరిగాను. మనకి ఇట్స్ ఫుల్ ఆఫ్ దర్వాజాలు, గార్డెన్స్, అద్భుతమైన ఫోర్ట్. మనకి ఆర్కిటెక్చరల్ మార్వల్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ నుండి మనకి ఈ ఆగ్రా ఫోర్ట్ దగ్గర నుండి మన తాజ్మహల్ కూడా చక్కగా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ విజిట్ ఇఫ్ యూ వాంటెడ్ టు విజిట్, లైక్ ఇట్స్ 40 రూపీస్ ఛార్జ్. సో తాజ్మహల్ తర్వాత ఇదైతే చక్కగా వచ్చి చిన్నపిల్లలు పెద్దవాళ్ళ దాకా వచ్చి చక్కగా ఈ ఆగ్రా ఫోర్ట్ను కూడా వీక్షించండి. సో ఇక్కడ నుండి నేను లక్నో అయితే వెళ్తున్నాను. నియోగో ట్రావెల్స్ అంట, అదైతే బుక్ చేసుకున్నాను. సాయంత్రం 7 గంటలకైతే వెళ్ళిపోతాను. అది బ్లాగ్స్ చేస్తాను, లేకపోతే అక్కడ నుండి అయోధ్య అయితే ప్రయాణంలో ఉన్నాను. సో ఫర్ నౌ డీహైడ్రేటెడ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆగ్రా ఫోర్ట్ అండి. బాయ్ టేక్. సో ఇదిగోండి ఛత్రపతి శివాజీ ఎదురుగా మనకు ఆగ్రా ఫోర్ట్ అయితే ఉంది. బాగుంది, చాలా బాగుంది. సో ఇదేనండి మనకి. నో ఐఎమ్ గోయింగ్ టు లక్నో. టైమ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. 1 o'clock. బాయ్, టేక్ కేర్ అండి.